భారతీయ చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు మారుతోంది. కానీ కొన్ని సినిమాలు వచ్చి ట్రెండ్లనే మార్చేశాయి. అలాంటి సినిమాగా 2026లో విడుదలైన బోర్డర్ 2 నిలిచింది. విడుదలైన 5 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన టాప్ హిందీ చిత్రంగా నిలిచింది. భారత చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు మారే దశలను చూస్తూనే ఉంది. అయితే 2026లో వచ్చిన బోర్డర్ 2 ఒక కీలక మలుపులా కనిపిస్తోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ యుద్ధ ఇతిహాసం దేశీయంగా 231.83 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసి ఈ ఏడాదిలో ఆ స్థాయికి దూసుకెళ్లిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి లాంటి స్టార్ కాస్ట్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తుండగా ఈ సినిమా వెనుక ఉన్న సృజనాత్మక భాగస్వామ్యం కూడా అంతే కీలకం. జేపీ దత్తా లెగసీని ముందుకు తీసుకెళ్తూ నిధి దత్తా, భూషణ్ కుమార్, టీ సిరీస్ కలిసి పనిచేయడం భారీ స్థాయి భావోద్వేగం మరియు ప్రభావాన్ని అందించే దృక్పథానికి నిదర్శనంగా మారింది. 3 దశాబ్దాలుగా టీ సిరీస్ భారత సంగీత రంగానికి ఒక ఆకారమిచ్చింది. కొత్త పాటల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తూ ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ ఛానల్ గా నిలిచింది. భూషణ్ కుమార్ నాయకత్వంలో ఈ సంస్థ స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నేడు ఇది కేవలం సినిమాలు నిర్మించే సంగీత సంస్థగా కాకుండా కథనంలో సంగీతాన్ని హృదయంలో ఉంచే ఒక పూర్తి స్థాయి ఫిల్మ్ స్టూడియోగా గుర్తింపు పొందుతోంది. విడుదలకు ముందే పాటల ద్వారా ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధం ఏర్పడేలా చేయడమే ఈ విధానంలోని ప్రధాన బలం. బోర్డర్ 2 స్పందనపై భూషణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ విజయం కేవలం సంఖ్యల గురించేం కాదు, దేశ ఆత్మతో ముడిపడ్డ కథ తరతరాలకు ఎలా చేరుతుందో దీని ద్వారా తెలుస్తోంది. మేము కేవలం సీక్వెల్ చేయాలని అనుకోలేదు, ఒక వారసత్వాన్ని గౌరవిస్తూ కొత్త భారతాన్ని ప్రతిబింబించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాక్టర్లపై థియేటర్లకు వస్తున్న అభిమానులను చూడటం, ప్రతి నగరంలో కనిపిస్తున్న భావోద్వేగ ఉత్సాహం, సినిమా ఇప్పటికీ మనల్ని ఒక్కచోట చేర్చే అత్యంత శక్తివంతమైన మాధ్యమమని గుర్తు చేస్తోంది. ఇది కేవలం బాక్సాఫీస్ విజయం కాదు, మన సైనికుల ఆత్మవిశ్వాసానికి మరియు ప్రేక్షకుల అపార ప్రేమకు అంకితం అని తెలిపారు. భూషణ్ కుమార్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది అదృష్టం కాదు, స్పష్టమైన వ్యూహమే. సంగీతం, భావోద్వేగం, కథనం మేళవింపుతో ఆయన చిత్రాలు ప్రచారం మొదలయ్యేలోపే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆషికీ 2లోని హృద్యమైన గీతాలు, యానిమల్లోని హై వోల్టేజ్ ఎనర్జీ, ఇలా టీ సిరీస్ పాటలు తరచూ సాంస్కృతిక ఘటనలుగా మారుతుంటాయి. ట్రైలర్ విడుదలయ్యేసరికి ప్రేక్షకులు ఇప్పటికే కథలో భాగమైపోతారు. ఇదే వ్యూహం భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, రైడ్ మరియు రికార్డులు తిరగరాసిన యానిమల్ వంటి విజయాలకు బాట వేసింది. రాబోయే రోజుల్లో 2026-2027 సంవత్సరాల వరకు భారీ స్థాయి నిర్మాణాలతో టీ సిరీస్ ను భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల అగ్ర దర్శకులతో ఆయన భాగస్వామ్యం పెరుగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను రూపొందించే సంపూర్ణ సృజనాత్మక కేంద్రంగా టీ సిరీస్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్, తృప్తి డిమ్రీ నటిస్తున్న స్పిరిట్, అలాగే రణబీర్ కపూర్, తృప్తి డిమ్రీతో తెరకెక్కుతున్న యానిమల్ పార్క్ సినిమాలు భారీ అంచనాలతో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటిస్తున్న జై హనుమాన్, కార్తీక్ ఆర్యన్ హీరోగా రాబోతున్న భూల్ భులయ్యా 4 కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ కలిసి నటిస్తున్న ధమాల్ 4 కామెడీ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న మ్యూజికల్ లవ్ స్టోరీ చిత్రం మరో ప్రత్యేక ఆకర్షణ. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. చివరగా నిధి దత్తాతో భాగస్వామ్యంలో బోర్డర్ 3 కూడా టీ సిరీస్ నుంచి రాబోయే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా నిలవనుంది. ఓటీటీ డిజిటల్ వేదికల ప్రభావం పెరుగుతున్నప్పటికీ థియేటర్ మ్యాజిక్ ఇంకా మిగిలే ఉందని బోర్డర్ 2 మరోసారి నిరూపించింది. కష్టకాలంలో కూడా నిలకడైన వసూళ్లను సాధించి పెద్ద తెరపై సినిమాల భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచింది ఈ చిత్రం. మార్పుకు భయపడకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూనే థియేటర్ విలువను కాపాడడం భూషణ్ కుమార్ విధానం.
ఆయన నాయకత్వంలో టీ సిరీస్ సంగీతం, భావోద్వేగం, బలమైన కథనంతో భారతీయ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తూ ముందుకు సాగుతోంది.